నేడు పల్లెనే మర్చిపోయిన పాలన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి జీపీ సిబ్బందిని కలిసినప్పుడు దీంట్లో బాపు మీ పేరు మదనయ్య గారు. మదనయ్య గారికి 7 నెలల నుంచి ఆయనకి జీతం పడలే. మరి 7 నెలల నుంచి జీతం పడకపోయినా కూడా ఇంత కష్టపడదాండు ఊరి కోసం. ఆ కష్టాన్ని చేసి చూస్తే తెలుస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా. మరి తక్షణమే ఈ గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎవరెవరైతే కాంట్రాక్ట్ గా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 7 నెలల జీతం ఇప్పుడు మదనయ్య గారికి ఏదైతే ఉన్నదో అది వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. Pandavas was his favorite student. Arjuna was very hard. Dronacharya was very much pleased with Arjuna and said, I will make you the greatest archer in the world. Ekalavya was a young and active boy. He was the son of the chief of the Jagan tribes of Nishada. And one day he watched Dronacharya teaching archery to the princess of Hastinapura in the Gurukula. Ekalavya wished to learn archery, so he went to Dronacharya and feel it easy. Very good. నేను ఒక మాట పేరెంట్స్ భీమరపల్లి గ్రామస్తులకు అందరికీ కూడా నా నమస్కారం. నేడు నేను భీమరపల్లి గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్ స్కూల్కి రావడం జరిగింది. మరి ఇక్కడ మీ పేరు సంకీర్తన ఏకలవ్య అని చెప్పేసి ఎంతో చక్కగా ఈ పాఠాన్ని ఇంగ్లీష్లో చదవడం జరిగింది. మరి అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఒక్క మెతుకు చూస్తే ఎట్లయితే తెలుస్తుందో ఇక్కడ టీచర్లు ఏ విధంగా చెప్తున్నారు, ఇక్కడ సార్లు ఏ విధంగా చెప్తున్నారు, వీళ్ళు పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు అనేది సంకీర్తన చదివినటువంటి ఈ ఇంగ్లీష్లో చదివినటువంటి ఏకలవ్య పాఠంతో మనకు అర్థమైంది. మరి ప్రతిరోజు ఇక్కడ ఉన్న సార్ కూడా 9 గంటలకి స్కూల్ స్టార్ట్ అయితే 8:30కి ఇక్కడికి రావడం. మరి ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంట్లో పనులు ఉంటాయని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వీళ్ళని ఇక్కడ వదిలేసిపోవడం, కొంతమంది ఏమో వీళ్ళ ఆటోలలో పంపిస్తున్నారు. మరి ఆ ఆటో ఖర్చులు కూడా పేరెంట్స్ పెట్టుకోలేరు కాబట్టి, తల్లిదండ్రులు పెట్టుకోలేరు కాబట్టి ఇక్కడ ఉండే సరే పెట్టుకొని ఇక్కడ ఆటోని ఇక్కడికి పంపించడం జరుగుతుంది. మరి అంత చక్కటి సార్లు వాళ్ళ పిల్లల లెక్క చూసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు స్కూల్కి పోవాలంటే ఆటో ఖర్చులు వాళ్ళు ఎట్లా భరిస్తారో ఇక్కడ కూడా ఈ పిల్లలు స్కూల్కి రావాలంటే ఆటో ఖర్చులు అట్లా భరిస్తున్నారు. మరి అలాంటి సార్లు మీ భీమరపల్లి గ్రామంలో ఉన్నారు కాబట్టి ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఎంతో చక్కగా ఉంది, వెల్ ఎస్టాబ్లిష్డ్ గా ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి బల్లలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అందరూ చూసి ఈ స్కూల్ కి ఎంబీబీఎస్ పాఠశాలకి పంపించగలుగుతారు అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులని నేను కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.